దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యం చదువుతాను. చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారికి, తన ఫాలోవర్స్కి ఒక మాట చెప్తా ఉన్నాడు. మీరు నన్ను ఏది అడుగుతారో దానిని నా తండ్రి మహిమ నాలో కనబడినట్లుగా మీకు అది అనుగ్రహిస్తాను. కుమారుని ద్వారా తండ్రి మహిమ పొందాలని, అలాగా మహిమ పొందడానికి మీరు ఏదైతే అడుగుతున్నారో, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు ప్రతిఫలం మీకు రావడం వలన తండ్రి అయిన దేవునిని కుమారుని ద్వారా మీరు మహిమపరుస్తారు. అంటే తండ్రి అయిన దేవునికి మహిమ రావడానికి మన ప్రార్థనలు ఆలకించబడతా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారి నామములో. కాబట్టి దేవునికి మహిమ రావడానికి, దేవునికి ఘనత రావడానికి, ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు అని లోకానికి తెలియడానికి యేసు నామము ద్వారా మన ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రభు అంటున్న మాట, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు, నేను ఏ అయితే కమాండ్మెంట్స్ ఇచ్చానో వాటన్నిటినీ కూడా మీరు అనుసరిస్తారు, పాటిస్తారు అంటూ ఒక మాట అంటున్నాడు. చూడండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ యేసు ప్రభువారు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, మీరు నా ఆజ్ఞలు గైకుంటే నన్ను ప్రేమిస్తారు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు. నా ఆజ్ఞలు గైకొనేవాడు, వానికి ఆజ్ఞలు గైకొనడానికి, ఆజ్ఞలు పాటించడానికి శక్తి ఎలా కలుగుద్ది? తనంతట తానే ఆజ్ఞలు పాటించలేడు గనుక నేను తండ్రి అయిన దేవునిని వేడుకుంటాను. వేడుకున్నప్పుడు వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీ వద్దకు వస్తాడు, మీలోకి వస్తాడు. అలాగ వచ్చిన తర్వాత ఆయన నా ఆజ్ఞలు మీలో ఆపరేట్ అయ్యేటట్టుగా చేస్తాడు. అంటే మీ అంతటా మీరు ఆజ్ఞలు పాటించలేరు, మీ అంతటా మీరు నా వాక్యానుసారంగా జీవించలేరు. మీరు జీవించాలంటే నేను ఆదరణకర్త కోసం ప్రార్థన చేస్తాను. వేరొక ఆదరణకర్త వస్తాడు, తండ్రి అయిన దేవుడు ఆయన్ను పంపిస్తాడు. ఆయన వచ్చి మీలో నివాసం చేస్తాడు. మీలో నివాసం చేసినప్పుడు మీరు నన్ను ప్రేమిస్తారు, నన్ను పంపిన తండ్రిని ప్రేమిస్తారు. అదేవిధంగా నా ఆజ్ఞలు పాటిస్తారు. నా తండ్రి అయిన దేవునికి మహిమొచ్చేటట్టుగా మీ ప్రవర్తన, మీ ప్రార్థన ఉంటుంది అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఉత్తరవాది, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నటువంటి
పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉండి ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు. అయితే లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. లోకము అంటే యేసుని ఎరగని వారు. సృష్టికర్త నిజదేవుడు, సత్యస్వరూపి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన మూలంగా సమస్త సృష్టి కలిగిందని నమ్మనటువంటి వారు లోకం. ఈ భూ సంబంధమైనటువంటి ప్రపంచమే, కనిపించేటువంటి ప్రపంచమే శాశ్వతము అనుకునేటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాదుల్ని లోకస్తులు అంటారు. లోకము ఈ ఆత్మను, ఈ ఆదరణకర్తను, ఈ పరిశుద్ధాత్మను పొందలేరు, చూడలేరు, అదేవిధంగా అనుభవించలేరు అని యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. చూడదు, అసలు ఆయన ఎవరో లోకానికి తెలియదు, అసలు పొందుకునే ఛాన్స్ కూడా లోకస్తులైన వారికి తెలియదు అంటూ, మీలో నేనుంటాను, మీతో కూడా నివసింతును, మీరు ఆయనను ఎరుగుదురు. అంటే యేసుని ఎరిగిన వారు, ప్రభు రక్తములో కడగబడ్డటువంటి జనాంగాలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందడానికి, ఎరగడానికి, ఆయన్ను చూడడానికి, ఆయన ఆదరణ పొందడానికి, ఆయన నాయకత్వంలో నడవడానికి అవకాశం ఉంది 100%. ఎందుకంటే యేసుప్రభువారు ఆ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ఒక మాట అన్నాడు చూడండి, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. మీ యొద్దకు మాత్రం వస్తాను, మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను. లోకము నన్ను చూడదు. లోకం అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ రోజుల్లో భౌతికంగా సంచరిస్తున్న దినాల్లో యేసు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు అని లోకస్తులు చూశారు. లోకస్తులకు కూడా ఆయన అద్భుతాలు చేశాడు. నమ్మనటువంటి వారిని కూడా వారిని చేరదీసి వారికి స్వస్థతలు చేశాడు. నమ్మినా నమ్మకున్నా ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. తండ్రి విషయాలన్నీ కూడా లోకములు అనేకులకు చెప్పాడు. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు చూస్తారు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీరు ఎలా చూస్తారు నన్ను అంటే, వేరొక ఆదరణకర్త వచ్చి మీలో నివాసం చేస్తాడు. ఆదరణకర్తను మీరు చూస్తారు, ఎరుగుతారు, అనుభవిస్తారు, పొందుతారు. ఆయన గైడెన్స్లో మీరు నడుస్తారు. అయితే లోకమైతే నన్ను ఎన్నడూ చూడదు, ఎరుగదు అంటూ, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. అంటే యేసుప్రభు వారు సజీవుడు, మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. మరణపు ముళ్ళు విరిచినటువంటి ఈ ప్రభు మనందరికీ కూడా దర్శనాల ద్వారా, కళల ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా, అదేవిధంగా మన జీవన శైలిలో, మనం జీవించే విధానంలో ప్రతి అణువణువున ప్రత్యక్షమవుతూనే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ఆయన మృత్యుంజయుడు. ఆయన ఎల్లప్పుడూ ఇదిగో నేను మృతుడనైతిని గాని సజీవుడనై ఉన్నాను అన్నాడు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమున? పరిశుద్ధాత్మ దేవుడు లోకమునకు ఆదరణకర్త లోకములోనికి వచ్చినప్పుడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆదరణకర్త ఈ భూమి మీద నమ్మిన వారి హృదయాలలో, నమ్మిన వారిని నడిపించడానికి ఉంటూనే ఉన్నాడు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున తెలుసుకుందురు. అంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఐక్యమై ఉన్నారు. అదేవిధంగా ఆదరణకర్త వచ్చి మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు అందరూ వచ్చి మనలో నివాసం చేస్తూ ఉన్నారు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున తెలుసుకుంది. అంటే అందరూ ఐక్యమై ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకదేవుడు ఆయన మనలో ఉన్నాడు. శిష్యులతో ఉంటున్న మాట యేసుప్రభు వారు, నేను తండ్రి యందు ఉన్నాను, తండ్రి నా యందు ఉన్నాడు, మీరు నా యందు ఉన్నారు, అందరము ఐక్యమై ఉన్నాము, ఏకమై ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. అంటే వేరొక ఆదరణకర్త వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని రూపంలో మనలో నివాసం చేస్తున్నది ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, త్రియేక దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి మాటల చొప్పున, ఆజ్ఞ చొప్పున జీవిస్తారో వారు తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడతారట. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి చేత కూడా ప్రేమించబడతారు. దేవుని ఆజ్ఞలు, యేసు ప్రభువారి ఆజ్ఞలు పాటించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, మనతో ఉండాలి, మనల్ని నడిపించాలి. మనంతటా మనం దైవాజ్ఞలు పాటించడానికి మనకు శక్తి లేదు. శక్తి లేదు గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. మోషే గ్రంథాన్ని, ఆజ్ఞలను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనుషులు పాటించలేరనే, 10 ఆజ్ఞలు పాటించలేరనే తండ్రి అయిన దేవుడు ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి తన చిత్త ప్రకారంగా, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా కలువరి సిలువలో మరణించి తిరిగి లేచాడు. కనుక యేసుని ప్రేమించేవారు, యేసుక్రీస్తు ప్రభువారి ఆజ్ఞల ప్రకారంగా జీవించేవారు తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు కూడా పాటించగలరు. యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాడల్లో నడిచేవారందరూ కూడా తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడతారు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మన ప్రార్థన ఆలకించబడి మనకి జవాబు వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నామము ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ రావడానికి. ఏమి అడిగినా ఇస్తాను అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. అందుకనే మనం యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉంటాం. నజరేయుడైన యేసు నామం ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు త్వరగా జవాబు వస్తుంది. ఆ నామమే పరలోకాన్ని, భూలోకంలో ఉన్న మనుజాలికి వారధిగా ఉంది. కాబట్టి ఈ భూలోకములో యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనుసరించాలంటే, మనము యథార్థంగా భూమి మీద ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. యేసు ప్రభువారు వేడుకొని మరి
భూమి మీదకి పంపించాడు. అదే పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినమున అపోస్తలులు 12 మంది, అదేవిధంగా ఇంకా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది, అనేకుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిజ్వాలల ఆత్మగా దిగివచ్చాడు. వారందరూ దేవుని శక్తి పొంది, ఆత్మను పొంది ఒక డివైన్ లాంగ్వేజ్ మాట్లాడినట్టుగా అక్కడ లేఖనం చెబుతూ ఉంది. అది మొదలుకొని సంఘము స్థాపించబడ్డ తర్వాత అక్కడి నుంచి ఆత్మదేవుడు మరలా పరలోకానికి వెళ్ళలేదు. భూమి మీదనే, సంఘములోనే, నమ్మిన వారితోనే ఉంటూ వారిని ధైర్యపరుస్తూ, వారిని ఉజ్జీవపరుస్తూ, వారి కొరకు వారిలో ఉండి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనల్ని అనాథలుగా యేసుప్రభు వారు విడిచిపెట్టలేదు. మన దగ్గరకు వచ్చాడు ఆత్మరూపిగా. పరిశుద్ధాత్మ మనలో ఉంచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సత్యం ఎవరైతే గుర్తిస్తున్నారో వారందరూ ఆత్మలో ప్రార్థన చేస్తారు. వారందరూ ఏమి అడుగుతున్నారో వారందరికీ యేసు నామము ద్వారా జవాబు దొరుకుతుంది. సమస్యలు తీరుతాయి, వారి జీవితాల్లో మేలు జరుగుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము చూడగలం, ఎరగగలం, అనుభవించగలం. యేసుప్రభు వారు చెప్పిన మాట చొప్పున అలాగ మనము ఈ ఆత్మదేవుణ్ణి మనలో ఇమిడించుకొని ఆయన ద్వారా మనము జయ జీవితం పొందాలని దేవుడి పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్కులు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా మేమందరం జీవించినట్టు సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని ఉద్ధరించి ఉజ్జీవపరిచి నీ గైడెన్స్లో మేమందరం నడుచున్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.